గానకోకిలగా పిలువబడే స్వర్గీయ సిస్లా జానకి గారు సాధించినటువంటి ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జానకి గారు ఒక భారతీయ నేపథ్య గాయని మరియు అప్పుడప్పుడు సంగీత స్వరకర్తగా వ్యవహరించిన కళాకారిణి. జానకి అమ్మగా ఆప్యాయంగా పిలువబడే జానకి గారు 6 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో 20కి పైగా భారతీయ మరియు విదేశీ భాషలలో మరియు దక్షిణ భారత కోకిలగా కీర్తింపబడే జానకి గారు భారతీయ సంగీత చరిత్రలోనే అత్యుత్తమ మరియు అత్యంత ప్రభావవంతమైన గాయనిమణులలో ఒకరిగా పరిగణించబడతారు. ఆమె భావ వ్యక్తీకరణ మరియు స్వర వైవిధ్యాల రాణి, క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్గా విస్తృత ప్రశంసలు పొంది గొప్ప ఘనత సాధించారు స్వర్గీయ ఎస్ జానకి గారు. 48,000కు పైగా పాటలు పాడి చరిత్రలోనే అత్యంత ప్రభావవంతురాలైన నేపథ్య గాయకులలో ఒకరిగా నిలిచిన కీర్తి ఆమెకే దక్కుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అసాధారణమైన స్వరమార్పు, భావోద్వేగ వ్యక్తీకరణ మరియు మరపురాని పాటలకు గొప్ప ప్రసిద్ధి చెందారు జానకి గారు. 10,000 పాటలను రికార్డు చేసి 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు 33 రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను గెలుచుకొని దక్షిణ భారతదేశ గానకోకిలగా గొప్ప ఖ్యాతిని ఆర్జించారు ఎస్ జానకి గారు. ఉత్తమ మహిళా నేపథ్య గాయనిమణిగా 4 సార్లు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో 33 రాష్ట్ర పురస్కారాలు, 1997 సంవత్సరంలో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి పురస్కారం, కర్ణాటక నుండి రాజ్యోత్సవ ప్రశస్తి మరియు మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకొని గొప్ప కీర్తి గడించారు. 2013 సంవత్సరంలో పద్మభూషణ్కి నామినేట్ అయినప్పటికీ కూడా తన సేవలకు ఇది చాలా ఆలస్యమైందని పేర్కొంటూ ఆమె దానిని మర్యాదపూర్వకంగా తిరస్కరించినటువంటి గాయనీమణి. తమిళంలో, తెలుగులో సహా మలయాళం, కన్నడ, హిందీ మరియు పలు ఇతర భాషల్లో వేల సంఖ్యలలో పాటలను రికార్డ్ చేశారు. దక్షిణ భారతదేశ భాషలైనటువంటి తమిళ మరియు తెలుగు చిత్రాలతో పాటుగా మాతృభాష కాని భాషా పరిశ్రమలలో ముఖ్యంగా మలయాళం మరియు కన్నడ చిత్రాలలో అపారమైన ప్రజాదరణ మరియు సాంస్కృతిక ప్రభావాన్ని సాధించిన గొప్ప కీర్తి గడించారు జానకి గారు. తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించినటువంటి మౌన పోరాటం 1989లో వచ్చినటువంటి ఈ సినిమాతో పాటు వివిధ భక్తిరస ప్రైవేట్ ఆల్బమ్లకు సంగీతం అందించి గొప్ప ఘనతకెక్కారు స్వర్గీయ ఎస్ జానకి గారు. సో ఇవేనండి తన 6 దశాబ్దాల కెరీర్లో ఆమె సాధించినటువంటి ఘనతల గురించి తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.